నమస్కారం. విజయదశమి శుభాకాంక్షలతో పోస్టల్ వాణికి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర సమాచార ప్రసారాల మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఆనందం వెలిబుచ్చుతున్నారు. గ్రామీణ ప్రజల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడానికి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపడానికి గౌరవ మంత్రివర్యులు చేస్తున్న ప్రయత్నాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, ఆరోగ్య సంరక్షణ తన ధ్యేయమని మంత్రివర్యులు తెలియజేశారు. గౌరవ మంత్రివర్యులు 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm సిపిఎంజి అస్సాం సర్కిల్ శ్రీ సుబ్రతా దాస్ ను పోస్టల్ సర్వీస్ బోర్డ్ మెంబర్ టెక్నాలజీగా ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా ఇప్పటి వరకు మెంబర్ టెక్నాలజీగా ఉన్న అనుల కుమార్ మేడంను పోస్టల్ సర్వీస్ బోర్డ్ బ్యాంకింగ్ అండ్ డీబీటీ మెంబర్గా నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వీరిరువురికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మీరు చూస్తున్నారు పోస్టల్ వాణి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రత్యేక వార్తా ఛానల్. కర్నూలు రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్గా 1999 బ్యాచ్ ఐపీఓఎస్ అధికారి డాక్టర్ వెన్ ఉపేంద్ర గారు బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టరేట్ మరియు సర్కిల్ ఆఫీసు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అందరూ పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని స్టాఫ్కు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జాతీయ తపాలా వారోత్సవంలో భాగంగా ఇండియా పోస్ట్ రన్ 2024 పేరుతో ఫిట్ ఇండియా మారథాన్ను గుంటూరులో అక్టోబర్ 13న ఉదయం 6 గంటలకు నిర్వహించనున్నది. 10 km, 5 km టైమ్ రన్, 3 km ఫన్ రన్ పేరుతో 2 విభాగాల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఫిట్నెస్ మరియు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం మరియు వాటి ఆవశ్యకతను తెలియజేయడం. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. టైమ్డ్ రన్స్ 10K, 5K విభాగాల్లో 2,40,000 రూపాయల వరకు నగదు బహుమతులు కూడా అందజేయబడతాయి. విజయవాడ రీజియన్ పిఎంజి శ్రీ డిఎస్విఆర్ మూర్తి గారు సెప్టెంబర్ 27వ తేదీన నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు తమ నిత్య జీవితంలో ఫిట్నెస్ను ఒక భాగంగా చేసుకోవాలని, ఈ అలవాటును ప్రోత్సహించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ రన్ 2024లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సెప్టెంబర్ 11, 12 మరియు 25, 26 తేదీలలో 184 చోట్ల డాక్ చౌపాల్ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా హిందూపూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు నిర్వహించిన డాక్ చౌపాల్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ కె ప్రకాష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ సిపిఎంజి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ మాట్లాడుతూ తపాలా శాఖ పథకాలను ప్రజల దగ్గరకు తీసుకుపోయే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. పోస్టాఫీస్ ద్వారా అందించే ఇన్సూరెన్స్ మరియు ఇతర పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐపీపీబీ జనరల్ ఇన్సూరెన్స్కు సంబంధించిన మెడికల్ క్లెయిమ్ను లబ్ధిదారునికి అందజేయటం జరిగింది. డివిజనల్ సూపరింటెండెంట్ శ్రీ యు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన లబ్ధిదారుడు శ్రీ నైనాల దుర్గా ప్రసాద్ కుటుంబానికి గుడివాడ డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ చల్ల అప్పారావు గారు 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. గుడివాడ ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోకవరపు బలరామకృష్ణ మాట్లాడుతూ అతి తక్కువ ధరలో పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న ఇన్సూరెన్స్ పథకాలు ప్రజలకు కొంతైనా ఆర్థిక సాంత్వన చేకూర్చుతాయని, ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ ద్వారా తామే ఇటువంటి పథకాలను కట్టించినట్లు తెలియజేశారు. 436 రూపాయలతో 2 లక్షలు అందించే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని డివిజనల్ సూపరింటెండెంట్ ఈ సందర్భంగా తెలియజేశారు.
అనకాపల్లి డివిజన్లో గల చోడవరం సబ్ డివిజన్ D+1 డెలివరీలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. సబ్ డివిజన్ హెడ్ ప్రత్యేక చొరవ మానిటరింగ్ ద్వారా D+1 డెలివరీలో అన్ని BOలు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు సర్కిల్ MMU బృందం తెలియజేసింది. చోడవరం సబ్ డివిజన్ మెయిల్ మానిటరింగ్ ప్రగతిపై ప్రత్యేక కార్యక్రమం మీకోసం. అందరికీ నమస్కారం అండి. నా పేరు టి రవికుమార్. నేను ఐపీ చోడవరం సబ్ డివిజన్లో వర్క్ చేయుచున్నాను. సిఓ, ఆర్ఓ, డిఓ D+1 యొక్క పెర్ఫార్మెన్స్ను రివ్యూ చేసిన తర్వాత మా యొక్క సబ్ డివిజన్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా తక్కువ అని చెప్పారు. సో మన డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉత్తరాలు డెలివరీ చేయడం. సో ఈ D+1 పర్సంటేజ్ పెంచడానికి మా సబ్ డివిజన్లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఎందుకు వల్ల మన సబ్ డివిజన్ యొక్క రివ్యూ పెర్ఫార్మెన్స్ తగ్గింది అనేది అనలైజ్ చేయడం జరిగింది. తర్వాత మా సబ్ డివిజన్లో ఉండే అందరు BPMలతోని ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ BPMలకి అందులో వీడియోస్ డౌన్లోడ్ చేసి దర్పణ్ డివైస్లో BO బ్యాగ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి అనే దాని మీద వివరంగా చెప్పడం జరిగింది. అలాగే బాగా పనితీరు కల్పించినటువంటి BPMలకి సన్మానం చేయడం జరిగినది. తర్వాత సబ్ డివిజన్ని ఒక 10 గ్రూపులుగా విడగొట్టి ప్రతి గ్రూప్కి ఒక టీమ్ లీడర్ని ఇవ్వడం జరిగింది. ప్రతి టీమ్ లీడర్కి ఒక బుక్ ఇచ్చి అందులో వాళ్ళ యొక్క టీమ్ లీడర్ యొక్క ఏ రిపోర్ట్ తీసుకోవాలి, ప్రతి BPM డైలీ రిపోర్టు ఆ టీం కింద ఉండేటువంటి ప్రతి BPM డైలీ రిపోర్ట్ని ఆ లీడర్కి ఇస్తారు. ఆ లీడర్ మాకు వాట్సాప్లో పోస్ట్ చేసిన తర్వాత ఎక్కువగా డిపాజిట్ ఉండేటటువంటి ఆర్టికల్స్ ఉండేటువంటి BPMకి ఫోన్ చేసి ఎందువల్ల డిపాజిట్లో ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత అలాగే SOలకి విజిట్ చేసి SOలో కూడా డిపాజిట్లో ఉండే ఆర్టికల్ని సెకండ్ డెలివరీ కోసం పోస్ట్ మ్యాన్కి మరియు మెయిల్ ఓవర్సీర్కి పంపించి సెకండ్ డెలివరీ అటెంప్ట్ చేస్తాము. అలాగే ప్రతి SOలో కూడా ఈ మీటింగ్ పెట్టడం మరియు రిటర్న్స్ యొక్క ఆర్టికల్స్ SOలో ఉండేటువంటి రిటర్న్ ఆర్టికల్స్ చెక్ చేయడం వల్ల మా సబ్ డివిజన్ యొక్క పెర్ఫార్మెన్సు మేలో 63% ఉండేటువంటి పెర్ఫార్మెన్స్ ఆగస్టు చివరి నాటికి 93%కి D+1లో పర్సంటేజ్ ఇంప్రూవ్ వచ్చినది. గుడివాడ డివిజన్ హనుమాన్ జంక్షన్ SOకు చెందిన డాక్ సేవక్ శ్రీ పాటన్ సుభాని ఖాన్ సెప్టెంబర్ నెలలో PLI RPLI మేళాల సందర్భంగా 6 లక్షలకు పైగా న్యూ బిజినెస్ ప్రీమియం సేకరించి PLI RPL ఏజెంట్లకు స్ఫూర్తిగా నిలిచారు. సర్కిల్ ఆఫీస్ వారి కృషిని అభినందిస్తుంది. నా పేరు పట్టణం సుభాని ఖాన్ ఉంది. నేను హనుమాన్ జంక్షన్ SOలో బ్యాకర్గా పనిచేస్తాను. నేను సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో 6,50,000 ప్రీమియం RPLI అండ్ PLI కట్టించడం జరిగింది. నేను కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మన RPLI గురించి LIC గురించి డిఫరెన్స్ చూపించి వాళ్ళని మోటివేట్ చేస్తాం జరిగింది. పదే వాళ్ళ దగ్గర తిరిగి కస్టమర్స్ని ఇన్సూరెన్స్ గురించి చెప్పి మొబిలైజ్ చేశాను. ఏలూరు డివిజన్లో PLI RPLI స్పెషల్ లాగిన్ డేల సందర్భంగా డివిజన్ సూపరింటెండెంట్ శ్రీ S. శ్రీకర్ బాబు గారు బీమా సామ్రాట్ మరియు బీమా బాహుబలి అనే వినూత్నమైన పోటీలను నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కేవలం సెప్టెంబర్ నెలలో సుమారు 41 లక్షల రూపాయల PLI మరియు RPLI కొత్త ప్రీమియంను సేకరించడం జరిగింది. తద్వారా ఏలూరు డివిజన్ సర్కిల్ స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ పోటీల ద్వారా వివిధ కేటగిరీలలో విజేతలను గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు మరియు బహుమతులతో సత్కరించారు. శ్రీ S. శ్రీకర్ బాబు గారికి మరియు ఏలూరు డివిజన్ సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అభినందనలు తెలియజేస్తోంది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకర్ బాబు. ఈ సెప్టెంబర్లో జరిగిన PLI RPLI డ్రైవ్లో ఏలూరు డివిజన్ సర్కిల్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి గాను కృషి చేసిన ఏలూరు తపాలా సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఇందుకు గాను మేము బీమా సామ్రాట్ అనే చిరు పోటీని డివిజన్లో నెలకొల్పుకొని అన్ని స్థాయిల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగస్తులందరికీ సన్మాన కార్యక్రమాలు కావించి ఉత్తేజపరుచుకొని ఈ ఫీట్ని మేము సాధించగలిగాం. దీనికి గాను వెన్నంటి ఉన్న RO CO సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రత్యేక కృషి, PMG విజయవాడ ప్రత్యేక చొరవ కారణంగా విజయవాడ హెడ్ పోస్ట్ ఆఫీసును విజయవాడ జనరల్ పోస్ట్ ఆఫీస్గా మార్చడమైనది. ఈ మార్పు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన పిఎల్ఐ ఆర్పిఎల్ఐ స్పెషల్ డ్రైవ్లో గూడూరు డివిజన్ స్ఫూర్తిదాయక పనితీరును కనబరిచింది. సెప్టెంబర్ నెల 11 మరియు 12 తేదీలలో నిర్వహించిన డ్రైవ్లో అట్టడుగు స్థానంలో ఉన్న గూడూరు డివిజన్ సరైన ప్రణాళికతో సిబ్బంది టీం వర్క్తో సెప్టెంబర్ 25, 26 తేదీలలో నిర్వహించిన డ్రైవ్లలో సర్కిల్లోనే ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. సిబ్బంది కృషిని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రత్యేకంగా అభినందించి తదుపరి డ్రైవ్లలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 17 సెప్టెంబర్ నుండి 1 అక్టోబర్ వరకు స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అనే థీమ్తో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఆఫీస్ నుండి బ్రాంచ్ ఆఫీసుల వరకు అన్ని కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ డిఎస్విఆర్ మూర్తి పిఎంజి విజయవాడ రీజియన్ ఆఫీస్ ప్రాంగణంలో ఇతర అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మరియు డాక్టర్ వెన్నం ఉపేందర్ పిఎంజి కర్నూలు నంద్యాల డివిజన్ ఆఫీసు ప్రాంగణంలో మొక్కలు నాటారు. సర్కిల్ ఆఫీసులో మొక్కలు నాటే కార్యక్రమంలో ఏపీఎంజి ఏడీలు తదితరులు పాల్గొన్నారు. ఎంటీఎస్ మరియు జీడీఎస్ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ కేడర్కు ప్రమోషన్ కోసం డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ సెప్టెంబర్ 15, 2024న కర్నూలు, విజయవాడ మరియు విశాఖపట్నంలో నిర్వహించబడింది. ముందుగా ఎంటీఎస్ నుండి పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ప్రమోషన్కు సంబంధించిన ఫలితాలు సెప్టెంబర్ 24, 2024న ప్రకటించబడ్డాయి. ఆగస్టు మాసానికి సంబంధించి డివిజన్ ఓవరాల్ ర్యాంకింగ్ నందు కాకినాడ, మచిలీపట్నం మరియు భీమవరం డివిజన్లు అత్యుత్తమ ప్రదర్శనతో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో నిలిచాయి. డివిజనల్ సూపరింటెండెంట్లు శ్రీ చొక్కా శ్రీనివాసరావు, శ్రీ కె ఆదినారాయణ, శ్రీ ఎన్విఎస్ఎన్ రాజు మరియు వారి సిబ్బందికి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఒక పక్క గ్రామీణ నేపథ్యం, మరొక పక్క అనంత సాగరాన్ని కలిగి ఉన్న కాకినాడ డివిజన్ తపాలా శాఖ అభివృద్ధికి అనేక అవకాశాలను కల్పిస్తుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మేము చేస్తున్న చిరు ప్రయత్నం ప్రతి ఆఫీస్ని విజిట్ చేస్తూ వారిని మోటివేట్ చేయడం. ప్రతి విజయం వెనుక అపార కష్టం దాగి ఉన్నట్లే ఆగస్టు నెల స్కోర్ కార్డులో కాకినాడ డివిజన్ ముందు వరుసలో నిలబడడానికి ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించాలనే మా స్టాఫ్ యొక్క నిబద్ధత మరియు సర్వీసింగ్ సహకారమే కాదు. డివిజన్లో మేము ఎక్కడ పనిచేస్తున్నా మా ఉమ్మడి లక్ష్యం ఒకటే: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు చేర్చడం. డాక్ సేవ, జనసేవ ఒక నినాదం కాదు, ఇండియా పోస్ట్ విధానం అని చాటి చెప్పడం. మా సంకల్పానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా తోడుండాలని ప్రార్థిస్తూ మీ చుక్కా శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, కాకినాడ డివిజన్. ఓవరాల్ స్కోర్ కార్డ్ నందు కేటగిరీ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన డివిజన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పిఓఎస్బి అకౌంట్స్ కేటగిరీలో భీమవరం డివిజన్, పిఎల్ఐ ఫైనాన్షియల్ ఇయర్ కేటగిరీ అమలాపురం డివిజన్, ఆర్పిఎల్ఐ ఫైనాన్షియల్ కేటగిరీలో ఏలూరు డివిజన్, పిఎల్ఐ క్లెయిమ్స్ కేటగిరీలో భీమవరం, గుంటూరు మరియు రాజమండ్రి డివిజన్లు, ఐపీపీబీ ప్రీమియం ఖాతా కేటగిరీలో కాకినాడ డివిజన్, ఐపీపీబీ జీఐ కేటగిరీలో మచిలీపట్నం డివిజన్, డిఎన్కే ఇంటర్నేషనల్ మెయిల్ బుకింగ్ కేటగిరీలో భీమవరం డివిజన్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కేటగిరీలో నంద్యాల డివిజన్, బీడీ స్పీడ్ పోస్ట్ రెవెన్యూ కేటగిరీలో భీమవరం డివిజన్, బీడీ పార్సిల్ అండ్ ఆధార్ రెవెన్యూ కేటగిరీలో శ్రీకాకుళం డివిజన్, ఓవరాల్ ఎంఎంయు అన్ని కేటగిరీలో మచిలీపట్నం డివిజన్, డాక్ కర్మయోగి ట్రైనింగ్ కేటగిరీలో మచిలీపట్నం డివిజన్లు ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి. వీరందరికీ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ వరదలతో విజయవాడ నగరం కన్నీటి సందర్భమైంది. విజయవాడ వాసులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. బుడమేరు, కృష్ణానది వరదల సగానికి సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. గత కొన్ని దశాబ్దాల కాలంలో మునుపెన్నడూ లేని రీతిలో పోటెత్తిన వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడానికి ఎస్ఎస్పిఓ శ్రీ ఎం నరసింహస్వామి గారి ఆధ్వర్యంలో విజయవాడ డివిజన్ సిబ్బంది మరియు ఎస్ఆర్ఎం శ్రీమతి బాలసరస్వతి గారి ఆధ్వర్యంలో ఆర్ఎంఎస్ వై డివిజన్ సిబ్బంది వరదల్లో చిక్కుకున్న సిబ్బందికి తమ వంతు సహకారాన్ని అందించారు. కష్టకాలంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సిబ్బంది కృషిని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ప్రత్యేకంగా అభినందించారు. భారతీయ తత్వశాస్త్రానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త
పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి గారిపై ఫిలాటెలీ ప్రత్యేక కవర్ను పిఎంజి విజయవాడ శ్రీ డిఎస్విఆర్ మూర్తి గారు విడుదల చేసి తొలి ప్రతిని గౌరవ నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు స్పెషల్ కవర్ రిలీజ్ చేయడంలో గల తపాలా శాఖ కృషిని అభినందించారు. సెప్టెంబర్ 14 నుండి 28వ తారీఖుల మధ్య హిందీ పక్షోత్సవాలు సర్కిల్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రతి కార్యాలయ సిబ్బంది ఉత్సాహపూరితంగా పాల్గొన్నారు. విజేతలందరికీ నగదు బహుమతులు అందజేయబడతాయి. 464 ఏఏఓ ఖాళీల భర్తీకి పోస్టల్ అకౌంట్స్ వింగ్ డైరెక్టరేట్ సెప్టెంబర్ 19న నోటిఫికేషన్ను జారీ చేసింది. అభ్యర్థులు సంబంధిత డివిజన్ యూనిట్ హెడ్కి దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 14, 2024, జనవరి 8, 2025 నుండి జనవరి 11, 2025 వరకు 4 రోజుల పాటు విజయవాడలో పరీక్షలు నిర్వహించబడతాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పోస్ట్ మాస్టర్ జనరల్ కర్నూలు రీజియన్ డాక్టర్ వెన్నం ఉపేంద్ర గారు పిలుపునిచ్చారు. నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీసును తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం 5,10,000 రూపాయలు విలువ చేసే చెక్కును ఇటీవల మరణించిన పాలసీదారుడు కుటుంబ సభ్యుడికి అందజేశారు. పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు, విజయానంద్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10 మరియు 12వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇన్సెంటివ్ మంజూరు కోసం సర్కిల్ ఆఫీస్ దరఖాస్తులను కోరుతున్నది. దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ అక్టోబర్ 7, 2024. డివిజనల్ హెడ్స్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. గోవా మహారాష్ట్ర సర్కిల్లో జరిగే ఆల్ ఇండియా పోస్టల్ చెస్ టోర్నమెంట్, ఉత్తరాఖండ్ సర్కిల్లో జరగనున్న ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్, హిమాచల్ ప్రదేశ్ సర్కిళ్లలో జరగనున్న ఆల్ ఇండియా పోస్టల్ వాలీబాల్ టోర్నమెంట్, పంజాబ్ సర్కిల్లో జరిగే ఆల్ ఇండియా పోస్టల్ అథ్లెటిక్స్ సైక్లింగ్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు క్రీడాకారులను ఎంపిక చేయడానికి ప్రాంతీయ ఎంపిక ట్రయల్స్ వివిధ ప్రాంతాల్లో నిర్వహించబడ్డాయి. ఎంపిక కాబడిన క్రీడాకారులకు సర్కిల్ ఆఫీస్ అభినందనలు తెలియజేసింది. ఆగస్టు 29 హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో జాతీయ క్రీడా పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. అచంచలమైన అంకితభావం మరియు నిరంతర సాధనతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చనే సత్యానికి మేజర్ ధ్యాన్ చంద్ జీవితం ప్రతీకని, భారత హాకీ చరిత్రకు ఆయన చేసిన సేవలు అపారమైనవని డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్ శ్రీ సంతోష్ నేత గారు సర్కిల్ ఆఫీసులో జరిగిన ఒక కార్యక్రమంలో ఉద్ఘాటించారు. కొంతమంది ఉద్యోగులు తమ పనితీరుతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ప్రాంతం వేరైనా, భాష వేరైనా వెనకడుగు వేయక పాలకొండ సబ్ డివిజన్ హెడ్ సమరేంద్ర కుమార్ సేథి పిఎల్ఐ ఆర్పిఎల్ఐలో కొండంత ప్రీమియంను సాధించారు. పాలకొండ సబ్ డివిజన్ పై ప్రత్యేక కార్యక్రమం మీకోసం. నా పేరు శ్రీ సమరేంద్ర కుమార్ శెట్టి. నేను పాలకొండ సబ్ డివిజన్లో ఏసీబీగా పనిచేసి వస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ₹1 కోటి పైగా ఇన్సూరెన్స్ ప్రీమియంను సేకరించబోతున్న పాలకొండ సబ్ డివిజన్ పరిశీలిస్తే అందరూ ఆచరణలో పెట్టదగ్గ అనేక విషయాలు కనిపిస్తాయి. నిత్యం తన సిబ్బందితో మమేకమవుతూ వారికి ఇన్సూరెన్స్ మార్కెటింగ్కు సంబంధించిన మెళకువలు నేర్పిస్తూ వారిలో ఒకడిగా వారికి నిత్యం అందుబాటులో ఉంటూ ఇన్సూరెన్స్ ప్రీమియం కలెక్షన్లో నేడు సర్కిల్లోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారు సమరేంద్ర కుమార్ సేతి, ఏఎస్పీ, పాలకొండ సబ్ డివిజన్. పాలకొండ సబ్ డివిజన్లో ఏ ఉద్యోగిని కదిపినా ఒక మార్కెటింగ్ మెళకువను నేర్పిస్తారు. నేను పిఎల్ఐ ఆర్పిఎల్ఐ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి కారణం వచ్చిన ప్రతి కస్టమర్కి కన్విన్స్ చేసి మోటివేట్ చేస్తాను. మారుమూల గిరిజన గ్రామాలకు కూడా వెళ్ళి వారికి ఆర్థిక భద్రత గురించి అవగాహన కల్పిస్తూ తపాలా శాఖ పథకాలను అందరికీ చేర్చడానికి కృషి చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది కూడా విజయగాథలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటే ఈ సబ్ డివిజన్ యొక్క ప్రత్యేకత ఏమిటో మీరు తెలుసుకోవచ్చు. ఆర్పిఎల్ఐ పిఎల్ఐ ప్రీమియం ఎక్కువ కలెక్ట్ చేయడానికి కారణం ప్రజలు పనిచేసే ప్రదేశం దగ్గరకు వెళ్ళి ఆర్పిఎల్ఐ పిఎల్ఐ పాలసీస్ కోసం చెప్పడం జరిగింది. అందుకే ఎక్కువ ప్రీమియం కలెక్ట్ చేయడం జరిగింది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే వీరు తమ సిబ్బంది యొక్క కృషిని సకాలంలో గుర్తించి ప్రోత్సహించడం ద్వారా అనుకున్న ఫలితాలు అందుకోగలుగుతున్నారు. ఆఫీస్ వర్కింగ్ అవర్స్ తర్వాత కూడా ప్రజల వద్దకు వెళ్ళి మన స్కీమ్ గురించి వివరిస్తుంటాను. అదేవిధంగా మా ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా, మన వాట్సాప్ గ్రూపుల ద్వారా మన స్కీమ్స్ గురించి వివరించి
దాన్ని బాగా సర్టిఫై చేసి పిఎల్ఐ ప్రీమియం సంపాదించగలిగాను. బయట ప్రీమియమ్స్తో, అదర్ ప్రైవేట్ కంపెనీస్ ప్రీమియమ్స్తో, రకరకాల ప్రీమియమ్స్తో కంపేర్ చేసి మన పోస్ట్ ఆఫీస్కి ఉండే ప్రొడక్ట్ తలక హయ్యర్ బోనస్ని వాళ్ళకి తెలియజేయగలిగాను. అందువలనే నేను కస్టమర్ల నుంచి ఈ ప్రీమియం ప్రొక్యూర్ చేయగలిగాను. ఇంత గొప్ప ప్రీమియం సాధించడంలో పార్వతీపురం డివిజనల్ సూపరింటెండెంట్ శ్రీ రెడ్డి బాబురావు, ఏఎస్పీహెచ్క్యూ మురళి గారి పాత్ర కూడా ఉంది. సిబ్బందికి ఏ చిన్న కష్టం వచ్చినా మేమున్నామని భరోసా ఇస్తున్నారు. ఆ భరోసా సిబ్బందిలో నమ్మకాన్ని పాల్గొల్పి పని మీద శ్రద్ధ పెట్టేటట్టు చేస్తుంది. నా పేరు సుష్మిత. మేము పాల్కొండ సబ్ డివిజన్లో పనిచేస్తున్నాము. ఈ సంవత్సరం పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ ప్రీమియం బాగా చేసాం. దానికి కారణం ఇన్సూరెన్స్ స్కీములను ప్రజల్లోకి తీసుకువెళ్ళాము. స్కీమ్ పట్ల ప్రజలకి అవగాహన కల్పించాం. అందువల్ల ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఏఎస్పీ సమరేంద్ర కుమార్ సేతి గారిని అభినందిస్తూ పార్వతీపురం డివిజన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో నమస్కారం.